రేఖర్ నర్సింగ్ హోమ్ లోనే చూపిస్తున్నాము. 5 నెలల నుంచి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంది. నేను సేఫ్ గా డెలివరీ చేస్తానని ట్రీట్మెంట్ ఇస్తుంది. కాకపోతే కొంచెం వారం క్రితం జలుబు చేసింది, కొంచెం దగ్గులాగా ఉంటే నిన్న ట్రీట్మెంట్ కే వచ్చాము, చూపించుకున్నాము. మొన్న ఆరోగ్యంగానే వచ్చింది, ఇక్కడికి ట్రీట్మెంట్ కానీ వచ్చింటే లోపలికి పిలుచుకుపోయింది, ఎమర్జెన్సీ కానీ పిలుచుకుపోయింది. ఆమె ఎమర్జెన్సీ కూడా ఇక్కడ లేదు, స్టాఫ్ తో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ఆమె ఎమర్జెన్సీ ఉందని పైకి ఎస్కేప్ అయింది, స్టాఫే ఇస్తున్నారు ట్రీట్మెంట్. తర్వాత వచ్చింది, పాపకు సీరియస్ ఉందని చెప్తుంది. చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ ఇస్తూ మాతో యాక్షన్ చేస్తుంది. సీరియస్ ఉంది, ట్రీట్మెంట్ ఇస్తున్నాను, సీరియస్ ఉంది, ట్రీట్మెంట్ ఇస్తున్నాను అంటుంది. చనిపోయిన తర్వాత తానే అంబులెన్స్ పిలిపించి ఆదానికి పిలుచుకోపోండి అని డ్రామాలు ఆడింది. చనిపోయిన శవాన్ని మాకు ఇచ్చిందప్ప ఆమె. చనిపోయిన మా పాపకి న్యాయం జరగాలి. చనిపోయిన శవాలతో వ్యాపారం చేస్తున్న రేఖర్ నర్సింగ్ హోమ్ మూతపడాలి. ఆ తల్లి కడుపు కోతకి న్యాయం చేయాలి. చెప్పింది, మీ పాపకు డెలివరీ చేసే బాధ్యత నాది, మీ పాపకు న్యాయం డెలివరీ చేసే వరకు నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పింది. అట్లాంటి ఆమె చనిపోయిన పాపని నా చేతికి ఎట్లా ఇచ్చింది నాకు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి హాస్పిటల్ మూతపడాలి. నిన్ను చూడాలని సవన్ చేతికి ఇచ్చింది నాకు.